సమయము, సందర్భము, అనుకూల వాతావరణము ఎన్నో కలిసి రావాల్సి వస్తుంది. అనుకున్నంత ఈజీగా ఉండదు. ఎదుటివారిని ప్రశ్నించడం ఈజీ, కానీ సమాధానం చెప్పడం అనేది చాలా కష్టమైన పని అని కూడా చెప్పినాను. చెప్తే మీరు నేను అడిగిన 3-4కే సమాధానం చెప్పలేరు. అట్లా ఆర్గ్యుమెంట్ చేసేంత ఓపిక టైం లేదు. మంచి చెడు రెండు చూసుకోవాలి ఈ లోకంలో తప్ప మిగతాదంత అవసరం లేదనేది నా అభిప్రాయం. మీరు ఏదైనా ఉంటే ఆయన వీరనాగరెడ్డి సనాతన సాంప్రదాయాన్ని కాపాడుతాడు. అది అంటే కాపాడడానికి చాలామంది అడ్డుతొక్కుతున్నారు. వేదాలు ఉన్నాయి, మా పూజారులు ఉన్నాయి, చాలామంది గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి. ధర్మాన్ని కాపాడాలనుకుంటే ఎవరింట్లో వాళ్ళు ధర్మాన్ని కాపాడుతారు. నేను పడిన క్షోభ సామాన్యమైనది కాదు. అందుకోసం పోలీస్ కంప్లైంట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, బాగానే ఉంది. ఎవ్రీడే అప్డేట్ వస్తుంది. ఇంకా 4-5 మెంబర్స్ తెలంగాణ సైడ్ నుంచి ఉన్నారు, ఆంధ్ర సైడ్ నుంచి 20 మంది డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఉన్నారు. వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసినామని చెప్తున్నారు. ఇప్పుడు మీరందరూ కూడా తీసుకోవాలని వాళ్ళు ఇంతకుముందు నా దగ్గరకు కూడా వచ్చారు, వచ్చి కలిసిరు, మాట్లాడారు. అదే సనాతన సాంప్రదాయము, ధర్మము, హిందూ ధర్మం అని చెప్పి రామరాజ్యము, వీరరాఘవరెడ్డి అని పేపర్ అవన్నీ తీసుకొని వచ్చారు. నేను సరే వస్తే వాళ్ళు 2-3తో మాట్లాడు 3-4 ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్తారా అంటే చెప్పండి అన్నారు. అడిగితే ఏం మాట్లాడలేరు. మాట్లాడకపోతే మీ వీరరాఘవరెడ్డిని తీసుకుంటాండి, ఆ రోజు మాట్లాడదాం కానీ నేను బిజీ ఉన్న తర్వాత కలుస్తాను వెళ్ళిపోయాము. మామూలుగా ఏదైనా ఉంటే చాలా శాంతంగా, ప్రశాంతంగా, ఆలోచన పూర్వకంగా, నిర్మాణాత్మకంగా ఈ సమాజంలో ఈ సాంప్రదాయాన్ని, హిందూ సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని పైకి తీసుకురావాలంటే ఖచ్చితంగా నిగ్రహం కావాలని చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ తరపున చిలుకూరి బాలాజీ గుడి ప్రధానార్చకులైనటువంటి రంగరాజన్ గారి మీద 7వ తారీఖు జరిగినటువంటి దాడిని ఖండిస్తూ వారికి మేమున్నాము వెన్నంటి అని చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. చిలుకూరి బాలాజీ టెంపుల్లో ఎవరైనా సరే వచ్చి మొక్కులు తీర్చుకుంటే ఆపద మొక్కులవాడు ఆ వెంకటేశ్వర స్వామి, ఆ బాలాజీ మా మొక్కులు నెరవేరుస్తారనే ఒక దృఢమైన, గాఢమైన నమ్మకంతో ప్రజలు వేలాదిగా వచ్చి ప్రదక్షిణాలు చేసే సందర్భం ఇక్కడ చిలుకూరి బాలాజీ టెంపుల్కు ఉన్న గొప్పతనం అది. దాన్ని అభివృద్ధి చేసినటువంటి ప్రధానార్చకులు రంగరాజన్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు ఎవరు కూడా, ప్రతి ఒక్కరు కూడా, ఏ ఒక్కరు ఈ గుడి గురించి వ్యతిరేకంగా కానీ, ఇక్కడ ఏదైనా తప్పు జరుగుతుంది అని కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఒక్కరు కూడా అన్నటువంటి మాటను ఎవరు వినలేదు, ఎవరు కూడా అనలేదు. అలాంటి గుడి దగ్గరికి వస్తే మా మొక్కులు నెరవేరుతాయి అని చెప్పి ప్రశాంతంగా, చాలా సంతోషంగా కుటుంబాలు వచ్చి 108 ప్రదక్షిణలు చేసి హిందూగా పనిచేస్తున్న వాళ్ళే ఉంటారు. కానీ పేరు చెప్పుకొని ఒక సంఘస్థాపన చేసి ఆ సమాజం కోసమే పనిచేస్తున్నామని సంఘ నిర్ణయం తీసుకున్నామని అనుకుంటే అది తప్పు అని చెప్తున్నాం. కాబట్టి వీరరాఘవరెడ్డి గారు, మీ ఆలోచనలు, మీ యొక్క పనులు ఏదైతే మీరు చేయాలనుకుంటున్న ఆవేశ నిర్ణయాలు అన్నీ మానుకొని ప్రశాంతంగా ఆ దేవుని పట్ల నిగ్రహంతో ఉండి ఆ దేవుని పట్ల భక్తిని పెంపొందించే మార్గం ఎలా ఉంటుందో చూడాలే తప్ప ఇష్టమున్నట్టు బిహేవ్ చేయడం తప్పు. అలాంటి అనుచిత ప్రవర్తనను ఖండిస్తున్నాం. పూజారులకు ఎక్కడున్నా సరే, ఏ పూజారులైనా సరే, ఎవరైనా సరే వారు ఆ దైవ సమానులైనట్టే. మొదలు పూజారి కాళ్ళు మొక్కిన తర్వాతనే దైవ దర్శనం మనకు దొరుకుతుంది. దైవ దర్శనం చేసుకొని మళ్ళీ ఆశీర్వచనం కావాలనుకుంటే పూజారితోనే తీసుకోవాల్సి వస్తుంది. ఎంతటి వాడైనా, ఎవరైనా వంగి కాళ్ళకి మొక్కేది ఒక పూజారులకే. కాబట్టి తల్లిదండ్రుల తర్వాత, గురువుల తర్వాత మొక్కేది పూజారులకే. కాబట్టి ఆ దేవుని దూతగానే మనము అనుకోవాల్సింది, సారథిగా, మధ్యవర్తిగానే అనుకోవాలి. ప్రజలకు భగవంతునికి మధ్యలో వారధి అనుకోవాలి, కానీ వారి మీద దాడి చేసే అవసరం లేదు. ఎవరి మనోభావాలు వాళ్ళకుంటాయి, ఎవరి ఆలోచన విధానాలు వాళ్ళకుంటాయి. కానీ నేను అనుకున్నదే నిజం, నువ్వు అనుకున్నది తప్పు అని చెప్పే అధికారం ఎవరికి